సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ నెల 26న జరిగేటువంటి ఎంఆర్పీఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్రం విడుదల చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగా మాట్లాడారు। సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో ఈ నెల 26న జరిగే టీఎంఆర్పీఎస్ ధర్మం గెలిచిన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్రం విడుదల చేయడం జరిగింది। ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగా మాట్లాడుతూ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ ఆదేశాల మేరకు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిరిసన్నోళ్ల బాలరాజు మాదిగ నాయకత్వంలో ఈ సభను మాదిగ ఉపకులాల వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాష్పంగ సత్యం మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న మాదిగ, రాష్ట్ర నాయకుడు ఒగ్గు వెంకన్న మాదిగ, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పాతకోట్ల రమేష్ మాదిగ, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్ మాదిగ, జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ, జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య మాదిగ, నకిరకంటి వెంకన్న మాదిగ, ఒగ్గురాజు మాదిగ, నకిరకంటి రవి మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్ మాదిగ, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగాదేవి శ్రీనివాస్ మాదిగ, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు కొండ రవి మాదిగ, ఆత్మకూరు ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి నాగేందర్ మాదిగ, పెన్పహడ్ మండల అధ్యక్షుడు ఒగ్గు దేవయ్య మాదిగ, నకిరకంటి రాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు। మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత, జై మాదిగ। ఈరోజు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 26వ తారీఖున మాదిగల ఏబిసిడి వర్గీకరణను గెలిచిన సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మరి యొక్క ఈ నెల నవంబర్ 26వ తారీఖున సూర్యాపేట జమ్మిగడ్డ సుమంగళి ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభను నిర్వహించడం జరిగింది। ఇటుకరాజు మా దగ్గర ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు సిరిసన్నోళ్ల బాలరాజు గారి నాయకత్వంలో మరి యొక్క విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది। విజయోత్సవ సభకు ముఖ్య ఉద్దేశం మాదిగ ఉపకులాలు పడుతున్నటువంటి ఇబ్బందులను 30 సంవత్సరాలుగా ఏబిసిడికి వర్గీకరణ కావాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరగగా మరి మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 ధర్మాసంతో ఉన్నటువంటి జడ్జిలు ఉంటే ఒక్క జడ్జి తిరస్కరిస్తే 6 మంది జడ్జిలు కూడా మాదిగలో చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి, వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయం అని చెప్పేసి 6 మంది ధర్మాసంతో ఉన్నటువంటి వర్గీకరణ చేసి రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేసుకునే హక్కును ఇవ్వడం జరిగింది। ఆ హక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాదిగ న్యాయమైన డిమాండ్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది। కాబట్టి మరి రేపు జరగబోయే విజయోత్సవ సభతో పాటు కూడా మరి రేవంత్ రెడ్డి గారు రేపు జరుగుతున్నటువంటి మళ్ళీ జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మాదిగల డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చి ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మాదిగ ఉపకులాల తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము। అదే కాకుండా రేపు 26వ తారీఖున సూర్యాపేటలో ఇంత పెద్ద బహిరంగ సభకు మాదిగ ఉపకులాలు వేల సంఖ్యలో తరలి వచ్చి మరి యొక్క విజయోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి రేపు ప్రతి గ్రామంలో జిల్లా మండల గ్రామ కమిటీ నిర్వహించుకొని మహిళలు, వికలాంగులు, పారిశుద్ధ్య కార్మికులు అందరి సమస్యల మీద కూడా
రేపు ఇటుకరాజు మాదిగ గారు మాట్లాడి అట్టి విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మాదిగల సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై మాదిగ.